Very good morning. Over to you, madam. You can start your Zoom now. Morning, bosses, sir. Good morning, all of you. సార్ వినిపిస్తుందా సార్? మేడం వినిపిస్తుంది, మాట్లాడండి. నా పేరు రిప్కా ప్రసాద్, మాది వింజమూరు. నేను వెస్టేజ్కి రాకముందు స్టాఫ్ నర్స్గా ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. 7 సంవత్సరాలు జాబ్ చేశాను నేను. 7 సంవత్సరాలు జాబ్ చేస్తూనే ఉంటున్నాను, కానీ ఎక్కడ నాకు శాలరీ అంటూ ఏమి ఇంక్రిమెంట్ లేదు. శాలరీ ఇంక్రిమెంట్ అడిగితే ఏమో 3 months చెయ్యి, తర్వాత నీ పర్ఫార్మెన్స్ చూసి మేము శాలరీ ఇస్తాము అని అంటా ఉన్నారు. కానీ నేను జాయిన్ అవ్వడమే బిఎస్సి నర్సింగ్ అయిపోయిన తర్వాత ఐసీ డిపార్ట్మెంట్లోనే చేశాను నేను. ఐసీ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ బాగుంటుంది, నేర్చుకోవచ్చు, శాలరీస్ కూడా బాగుంటాయి అని నేను ఐసీలోనే జాయిన్ అయ్యాను. కానీ శాలరీ ఇంక్రిమెంట్ ఏం లేదు. నేను ఒక 3 years 16 years చదువు అయిపోతే 7 years జాబ్ చేశాను నేను. 7 years లో కూడా నాకంటూ ఏది గుర్తింపు అనేది ఏం లేదు. నువ్వు డ్యూటీ లేస్తే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే చేయాలి అని నన్ను బెదిరించే వాళ్ళే కానీ, నువ్వు కష్టపడుతున్నావమ్మా, నీకంటూ ఫలితం ఏదన్నా ఉండాలి అని ఏమి చెప్పేవాళ్ళు కాదు. ఎంత రిస్క్ లో ఉన్నా కూడా, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డ్యూటీ ఖచ్చితంగా నువ్వు చేయాలి, నువ్వెందుకు రావట్లేదు అని అర్ధరాత్రిలో కూడా డ్యూటీలకి, హాస్టల్లో ఉన్నప్పుడు డ్యూటీలకు కూడా పిలిచేవాళ్ళు మమ్మల్ని. అంత రిస్క్ చేసేవాళ్ళు. అయినా కూడా నేను ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. డ్యూటీలో పేషెంట్ నేను సఫర్ అయినా కూడా పేషెంట్ని చాలా కేర్ఫుల్గా చూసుకునేదాన్ని నేనైతే. కానీ ఫస్ట్ కరోనా అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. కరోనా అప్పుడు పోస్టులు పడ్డాయని చెప్పి నేను ఇక్కడ నెల్లూరుకు వచ్చి అప్లై చేసి, తర్వాత ఆత్మకూరులో నాకు జాబ్ వచ్చిందని చెప్తే ఆత్మకూరులో ఒక 3 months 4 months చేసిన తర్వాత మళ్ళీ కరోనా కేసులు తగ్గిపోయాయి, ఇంకా మిమ్మల్ని తీసేయాలి జాబ్లో నుంచి అని చెప్పారు. సరేనని చెప్పి నాకు నైట్ డ్యూటీ లాస్ట్ రోజు ఇంకా డ్యూటీ ఆపేస్తున్నారు అనేసరికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, మీకు సర్టిఫికేట్ ఇస్తున్నారు మీరు వచ్చేయండి అని చెప్పారు. సరేనని వెళ్ళాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఆత్మకూరుకి వెళ్ళాను. వెళ్తే సర్టిఫికేట్ ఇచ్చి ఆపేశారు. ఎలా చేయాలి, జాబ్ పోయింది, అక్కడ హైదరాబాద్లో శాలరీ బాగుంది, అక్కడ ఒక గుర్తింపుగా ఉన్నది, ఇక్కడ జాబ్ లేదు, అక్కడ జాబ్ లేదు, నేను ఎలా బతకాలి అని చాలా బాధపడతా ఉన్న క్రమంలో మేము బెంగళూరు మ్యారేజ్కి వెళ్ళాము. మ్యారేజ్కి వెళ్ళి అక్కడ ఈస్ట్ పాయింట్ హాస్పిటల్లో వేకెన్సీ మేము ఒక న్యూస్ పేపర్లో చూసి, లైఫ్ స్ప్రిన్ హాస్పిటల్ అని అక్కడ న్యూస్ పేపర్లో చూసి నేను వేకెన్సీ ఉందని జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు క్రిస్మస్ టైంలో నాకు రమ్మని చెప్పారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓకే చేశారు. ఐసీ డిపార్ట్మెంటే తీసుకున్నాను నేను. మళ్ళీ కూడా తీసుకున్న తర్వాత ఒక 5 members 6 members స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో పాటు నేను కూడా డ్యూటీ చేశాను. అక్కడైతే నాకు రిస్క్ ఏం అనిపించలేదు, కానీ అందరు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. అక్కడ నాకైతే జాబ్ ఉంది, మా సారుకి జాబ్ లేదు, మా సారు ఏం చేయాలి అనే క్రమంలో మా సారుకి ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ మా సారు రాగి జావ పెట్టారు. రాగి జావ పెట్టి ఒక ప్లేస్ తీసుకొని రాగి జావ పెడితే అక్కడ బాగానే రన్నింగ్ అయింది. కానీ మా సార్కి పక్కన వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు. నువ్వు ఇక్కడ పెట్టడం ఏంది, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ప్లేస్ డబ్బులు పెడితేనే ఈ ప్లేస్లో రన్ చేసుకోవచ్చు, మీరు అలా చేసుకోకూడదు అని చెప్తే సరేనని దాన్ని ఆపేశారు. దాన్ని ఆపేసి మళ్ళీ మజ్జిగ పెట్టాలని ప్లాన్ వచ్చింది. మజ్జిగ పెట్టారు. మళ్ళీ ఎన్ని కష్టాలు పడతా చేసి అయినా కూడా దేవుడైతే ఈ స్థాయికి తీసుకొచ్చాడు. కాకపోతే మా కష్టాలు చాలా స్ట్రగుల్స్తోనే వచ్చాం మేము. తర్వాత అది ఆపేసి మళ్ళీ నేను చేసిన హాస్పిటల్లోనే ఎలక్ట్రీషియన్గా
వేకెన్సీ ఉందని చెప్పి మా సార్ వాళ్ళు చెప్పేసరికి మా సార్ని జాయిన్ చేశాను నేను. అక్కడ కొన్ని రోజులు ఒకసారు నువ్వు పైకి ఎక్కి వర్క్ చేయాలి నిచ్చెన పైన అని చెప్తే మా సార్ కొంచెం లావు ఉండడం వల్ల ఎక్కలేకపోయేసరికి వాళ్ళు కొంచెం కోపంగా మాట్లాడడం అట్లా చేస్తా ఉన్న క్రమంలో ఒక 1 వీక్ 2 వీక్స్ చేసిన తర్వాత శాలరీ ఇవ్వకుండా ఆపేశారు మా సార్కి. చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ హెడ్ సారు. శాలరీ ఇవ్వమంటే ఇవ్వలేదు, కోపంగా మాట్లాడడం, నువ్వేం వర్క్ చేసావని అని చెప్పి కోపంగా మాట్లాడడం అటు చేస్తా ఉన్నారు. సరేనని ఇంకా డబ్బులు మేము ఊరికే మా కష్టం మేము వర్క్ అయితే నేర్చుకున్నాము, మాకు శాలరీ పనలేదు, దేవుడే చూసుకుంటాలే, మేము ఏదన్నా మిస్టేక్లు చేసుంటే అని వదిలేసుకున్నాం ఆ శాలరీ. తర్వాత మా సార్కి ఇంకొక ఆలోచన కలిగింది, హోటల్ పెట్టుకుందామా అని ఆలోచన వచ్చింది. హోటల్ కూడా రన్ చేశారు ఒక్కరే మా సారు. ఇడ్లీ కానీ, దోశ కానీ, పులిహోర కానీ, ఏ రైస్ చేయాలన్నా కొన్ని నేను సపోర్ట్ చేస్తే కొన్ని మా సారు యూట్యూబ్లోనే సర్చింగ్ చేసుకొని ఓన్గా ఒక బండి తీసుకొని తోపుడు బండి పైనే ఆవులిల్లి అని ఉంటుంది, ఆవులిల్లి నుంచి మేముండే ఏరియాకి కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడి నుంచి ఆ బండిని దోసుకుంటా వచ్చి మేముండే ఏరియాకి బైపనల్లి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ బండి మీదే మొత్తం మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఇంటి ముందే ఆ బండి పైన పెట్టుకొని ఇడ్లీలు కానీ ఏదైనా చేస్తానే ఉండేవాళ్ళు. నేను నా డ్యూటీ టైమింగ్ చూసుకొని మా సార్కి హెల్ప్ చేసేదాన్ని నేను. కానీ నాకు ఒక పక్క మా సారు టీటీసీ అయిపోయింది, డిఎస్సి కూడా 2 times అటెంప్ట్ చేశారు, ఇంత చేసి కూడా ఈ చిన్న పనిని చేసుకుంటున్నారని ఒక పక్క కళ్ళల్లో బాధ అనిపించేది. ఒక పక్క అది ఏం చేసుకోకపోతే సిటీలో బతకలేము అని ఒక పక్క 2 ఆలోచనగా ఉండేది నాకు. కానీ నేను అప్పుడు 16,000 శాలరీ నాకు బెంగళూరులో. ఇది సరిపోతుందేమోలే అని చెప్దామని ధైర్యం చెప్తా ఉండేదాన్ని. కానీ అక్కడ రెంట్లు చూస్తే ఏమో 5,000 ఉన్నా అడ్వాన్సులు 20,000 దాకా ఉండేది. అది ఒక్కరి జీతం వల్ల కాదు, ఇంకొకరు సపోర్ట్ ఉంటే ఫ్యామిలీ రన్ అవుతుంది, ఎవరికైనా ఇబ్బంది అయినా ఇంటికి పంపించాలన్నా డబ్బులు కష్టం అవుతుందని మా సారు కూడా ఒకటి ఎన్నుకున్నా అది కొన్ని రోజులు సపోర్ట్ లేక చేయలేకపోయారు. అప్పుడు మా సార్కి కూడా ఆ వాతావరణం సెట్ కాక హెల్త్ ఇష్యూస్ వచ్చేది, పిల్లి కోతలు, ఎక్కువ ఆయాసం వచ్చేది, నాకు చాలా భయం వేసేది. మ్యారేజ్ అయినప్పటి నుంచి మా సార్కి ఒక్కోసారి హెల్త్ బాగుంటే ఒక్కోసారి ఆయాసం అలా వచ్చేది, నేను చాలా భయపడేదాన్ని. నేను ఎక్కువ జీసస్ని బిలీవ్ చేస్తాను కాబట్టి ఇంకా జీసస్ అయితే మాకైతే చాలా హెల్త్ ఇష్యూ లేకుండా మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ఇప్పటి వరకు కూడా దేవుడు మమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తున్నాడు, ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఎక్కడ పడిపోకుండా. దేవుడు అనేవాళ్ళు లేకుంటే మనమైతే ఇక్కడ ఉండలేం. ఈ రోజు వరకు కరోనాలో కూడా నాతో పాటు డ్యూటీ చేసిన వాళ్ళకి చాలా మంది కరోనా వచ్చింది. కానీ చాలా మంది అన్నారు, నీకు కూడా వచ్చి ఉంటుందమ్మా కరోనా, నీకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా అని అంటే నాకైతే టెస్టులు చేశారు కానీ నాకైతే నెగిటివ్ అనే వచ్చింది. కానీ ఒక్క ఫీవర్ కానీ ఒక తలనొప్పి కానీ జలుబు కానీ నేనైతే ఏది రిస్క్ పడలేదు. కేవలం దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే నేను ముందుకెళ్ళానని నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకొని ముందు ఇంజెక్షన్ వేసిన, నేను ఏదైనా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా నేను ప్రేయర్ చేసుకొని తీసుకుంటా. అలా ఉన్న క్రమంలో నాకైతే చాలా మంచి ఆరోగ్యం ఉంది. ఇంకా నేను డిసెంబర్లో నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అప్పుడు మేము అపసముద్రంలోనే ఉన్నాము. అపసముద్రంలో ఉన్నప్పుడు మేము అక్కడ బెంగళూరు నుంచి అపసముద్రం వచ్చేసాం. మేము మా సార్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఆ హోటల్ అంతా ఆపేసి నేను కూడా హాస్పిటల్లో రిజైన్ ఇచ్చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వరి పెట్టాలి అని ప్లానింగ్ ఉన్నది మా సార్ వాళ్ళకి. మా మామయ్య వాళ్ళు అనుకుంటే వరి పెట్టేసి తర్వాత ఇంకా కొన్ని రోజులకి నాకు టైఫాయిడ్ వచ్చింది.
టైఫాయిడ్ వచ్చిన తర్వాత వరి అంతా అయిపోయింది. ఇంకా వింజమూరు వచ్చాం మేము. వరి కోసేసి వింజమూరుకు వచ్చి కొంచెం తగ్గిన తర్వాత నేను ఏదో ఒక జాబ్ చూసుకోవాలి. 1 సంవత్సరం రోజులు వేస్ట్ చేశాను నేను జాబ్ లేకుండా. నేను జాబ్ చేసేదాన్ని సడన్ గా ఆపేస్తే నాకు ఇబ్బందిగా ఉంటది. నలుగురు చూస్తే చదువుకున్నావు ఇంట్లోనే ఉంటే ఎలాగా అని చెప్పి నలుగురు అంటా ఉంటే నేను చాలా బాధపడేదాన్ని. నాకంటూ జాబ్ లేదు. నా చెయ్యేమో కుంటి పడిపోయినట్టుగా, అసలు చెయ్యి పని చేయనట్టుగా అయిపోయింది. ఏం చేయాలి అని నాకు ఒక ఆలోచన ఉండేది. మళ్ళీ మేము వింజమూరుకు వచ్చిన తర్వాత మా సారు కూడా కొంచెం మళ్ళీ ఫ్రూట్స్ వ్యాపారం అవన్నీ చేయడం సాగింది. అవి చేస్తున్న క్రమంలో మేము ఒకసారి జనవరి 1కి హైదరాబాద్కి వెళ్ళాం. మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు రఘు సారు, ఆ నారాయణమ్మ మేడము వెస్టేజ్ని పరిచయం చేశారు. మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీటింగ్ ఉంటుంది, ఫ్రీ ఐడి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి ఏం పెట్టుబడి లేదు, ఏం బాగుంటది అని చెప్తా ఉంటే ఫోన్లోనే వింటా ఒక వీడియో చూస్తా ఉన్నారు. చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఐడి వేసుకొని తర్వాత 3 నెలలు దాని గురించి ఏం పట్టించుకోలేదు మా సారు. 3 నెలల తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే జూన్ నెలలో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు సారు. ఒక్కరే ఒంటరి పోరాటం. ఎక్కడ మీటింగ్స్ పెట్టినా నాకు వీలున్నప్పుడల్లా నేను కూడా వెళ్ళి మీటింగ్స్లో కూర్చుండేదాన్ని. కానీ కొన్ని అర్థమయ్యేటి, కొన్ని అర్థం కాదు నాకు. ఇంకా మా సారు వెళ్తే నైట్ ఎన్ని గంటలు అవుతుందో తెలీదు వచ్చేసరికి. నేనేమో ఎక్కడికి వెళ్తున్నాడో రావట్లేదు ఇంకా నేను ఎదురు చూస్తా ఉండేదాన్ని. అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ సార్ వచ్చారు, ఎంఎస్ఆర్ సారు వింజమూరుకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు సార్ చెప్పినప్పుడు నాకు కూడా నచ్చింది. వెస్టేజ్ అంటే ఇలా ఉంటుందా అని చిన్న మీటింగే కొంచెం కొన్ని పాయింట్లు నాకు అర్థమైనాయి. తర్వాత నేను ఫస్ట్ మీటింగు మేధా కాలేజీలో కావల్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రమణమ్మ మేడంకి సన్మానం చేశారు. అప్పుడు అర్థం కాలేదు నాకు. అర్థం కానప్పుడు ఏంది అందరూ సన్మానాలు చేస్తున్నారు అని అర్థం కాక ఉన్నప్పుడు తర్వాత మా సారు బ్రాంచ్ అయ్యారని చెప్పి మాకు సెల్లో చూపించారు. వాట్సాప్లో గ్రూప్లో పెట్టినప్పుడు లక్ష్మయ్య సారు మా సారు నన్ను రమ్మన్నారు. అప్పుడు నేను అభిరామ్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తా ఉన్నా. డ్యూటీ చేస్తున్నప్పుడు నన్ను రమ్మంటే నేను కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో మాకు సన్మానం చేశారు. ఫస్ట్ బ్రాంచ్ అయినప్పుడు ఇద్దరం కలిసి చేశారు. అప్పుడు మేము ఒంటరిగా ఉన్నాము. అప్పుడు రఘు సార్ వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు టీము చాలా చిన్నది. అప్పుడప్పుడే జాయిన్ అయినా అంత ఎక్కువ చేసింది లేదు. కాకపోతే మా సారు బ్రాంచ్ అయినప్పుడు నా కళ్ళల్లో చాలా హ్యాపీనెస్ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఇన్ని సంవత్సరాలు డ్యూటీ, ఇన్ని సంవత్సరాలు చదువుకున్నా కూడా ఎవరు నన్ను గుర్తించలేదు. 100 మందిలో ప్రసాద్ వాళ్ళ మిసెస్ అని మమ్మల్ని సన్మానించడము, సార్ చేతుల్లో మమ్మల్ని సన్మానించడం అనేది మాకు చాలా వరం అనుకున్నాం. గొప్ప వరంగా మేము భావించాము. ఆ టైంలో అయితే నాకైతే హృదయంలో చాలా ఆనందం అనిపించింది. ఎవరికైనా ఇలాంటిది 100 మందిలో మనము అని గుర్తించితే మాత్రం చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఆ రోజు మాత్రం నేను నిద్ర కూడా రాలేదు. నేనైనా సన్మానం చేయించుకున్నది ఇంతమందిలో. ఒక పెళ్ళికి కూడా ఇంతమంది వచ్చుండ్రేమో, ఇంతమంది మమ్మల్ని గుర్తించారా, ఇంతమంది మేమున్నామని గుర్తించారా, వింజమూరు అనేది ఒక పేరు కూడా ఇక్కడ వినిపించిందా అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు మీటింగ్స్ ఉన్నప్పుడు మా సారు కోటప్పకొండకి అలా రమ్మంటా ఉండేవాళ్ళు. కానీ డ్యూటీలో ఐసీలో డ్యూటీ అంటే నాకు పర్మిషనే ఇచ్చేవాళ్ళు కాదు. కానీ నా మనసంతా ఆ సన్మానం జరిగినప్పటి నుంచి వెస్టేజ్ వైపే తిరుగుతుంది, కానీ నాకు డ్యూటీ వైపు తిరగట్లేదు. ఇంకా ఎలా చేయాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి అని తర్వాత మీటింగ్ నేను ఒంగోలుకి వెళ్ళాను. ఒంగోలుకి వెళ్ళినప్పుడు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ విన్నాను. నేను బాసేసారు
హరికృష్ణ సార్ వాళ్ళు వెళ్ళాము. అప్పుడు చాలా బాగా నచ్చింది నాకు, ఇంకా వెస్టేజే చేయాలనిపించింది. కానీ ఈ 16,000 జీతాన్ని కూడా వదిలేసుకుంటే మాకంటూ ఆ మనీ తక్కువే వస్తుంది, ఒక సైడ్ వస్తే ఇంకొక సైడ్ లేకపోతే కష్టము అని చెప్పి నేను అది కూడా డ్రాప్ చేసుకోలేదు. కానీ కంటిన్యూ అవుతూనే ఉన్నాను నేను. కానీ కంటిన్యూ అవుతూ సెకండ్ టైం కూడా సిల్వర్ అయినప్పుడు, హరికృష్ణ సార్ బ్రాంచ్ అయినప్పుడు మా సారు సిల్వర్ అయ్యారు. సిల్వర్ అయినప్పుడు ఆ, మళ్ళీ నన్ను రమ్మన్నారు. కానీ నాకు అవకాశం లేదు, ఆ రోజు సెలవు లేదు నాకు. ఈ ఇక్కడ మీటింగ్స్ ఆదివారం జరుగుతున్నప్పుడు నాకు శనివారం సెలవు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ మీటింగ్స్కి వెళ్ళాలని నా ప్రాణం అంతా అలాగే ఉండేది. కానీ వెళ్ళలేని సిచ్యువేషన్ నాది. కానీ వెళ్ళలేకున్నప్పుడు సరేలే మీరైనా సన్మానం చేయించుకున్నారు కదా, హ్యాపీ. మరి రెండోసారి కూడా సన్మానం చేయించుకున్నారు, హ్యాపీ అని నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. మూడోసారి ఇంకా టీమ్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసింది మా సారు. అన్ని ఊర్లకి, హైదరాబాద్ అన్ని ఊర్లకి తిరుగుతా ఉన్నారు. మేము ఫస్ట్ బ్రాంచ్ అయినప్పుడు మేము వాట్సాప్లో పెట్టాము, ఆర్కే సార్కి కానీ, లక్ష్మణ్ సార్కి కానీ, హెచ్డిఎఫ్సి సార్ వాళ్ళకి పెట్టినప్పుడు చూసి వాళ్ళు అప్పుడు కనెక్ట్ అయ్యారు. అప్పుడు దాకా ఎవ్వరు కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు కనెక్ట్ అయ్యి అప్పుడు వీళ్ళకి కొంచెం కసి పుట్టింది అనమాట. ఇది చేయాలి మేము కూడా, అన్న వాళ్ళు చేస్తున్నారు మేము ఎందుకు చేయకూడదని అప్పుడు వాళ్ళకి స్టార్ట్ అయింది అనమాట ఫైర్. అప్పుడు స్టార్ట్ అయ్యి వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత తర్వాత టీం డెవలప్ అయిన తర్వాత అందరు లీడర్స్ ఉండేసరికి ఇంకా వింజమూర్ అనేది టాప్ మోస్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఒంటరి పోరాటము ఎన్ని సంవత్సరాలైనా చేసినా ఒక్కరే చేయాలి. మొదటి మెట్టు అనేది ఒకరే చేస్తారు, కానీ చివరి వరకు వచ్చేసరికి చాలా మంది వస్తారు. కాకపోతే కష్టమైన నష్టమైన తొలి మెట్టులోనే ఉంటది, కానీ చివరి మెట్టు దాకా ఉండదు. కానీ కష్టంతోనే మనం అడిగేస్తే, మనము ముళ్ళబాటలు అడిగేసామనుకో, మనం పూలబాటలోనే లాస్ట్కి పూలబాటలోనే తిరుగుతాం మేము. మనం అందరం తిరుగుతాము. ప్రతి ఒక్కరికి ఫస్ట్ స్టెప్ కష్టంగానే ఉంటది. కష్టమైన ఇష్టంగా భావించి ప్రతి ఒక్కరిమి వెస్టేజ్లో ముందుకు అడిగేస్తే ప్రతి ఒక్కరిమి మంచి లైఫ్ని లీడ్ చేసుకోగలము. మనం అనుకున్న లక్ష్యాలని ప్రతి ఒక్కరిమి సక్సెస్గా ఉండగలము. మా సార్ గోల్ ఒకటి, ఇల్లు కట్టించుకోవాలి, కారు కావాలి అని. మా మిస్సెస్కి ఇల్లు కట్టియాలని ఒక గోల్ ఉంది మా సార్కి. నేను అనుకుంటాను ఒక్కోసారి, నిజమేనా, చేస్తావా అని. నేను జోక్గా అనేదాన్ని, నిజంగానే చేస్తానంటే ప్రతి మీటింగ్కి వెళ్ళాను కాబట్టి నేను కామెడీ చేయకూడదు, నిజంగానే చేయొచ్చు. చాలా మంచి అవకాశం వెస్టేజ్లోనే ఉంది. మనం ఎంత కష్టపడ్డా మన రెక్కలు ముక్కలు అవ్వాల్సిందే కానీ రూపాయి అంటూ మనం కూడబెట్టలేము. అదే వెస్టేజ్లో కష్టపడితే ఒక టీంని మనము క్రియేట్ చేసుకుంటే మనము రూపాయి ఏమి లక్షలైనా కోట్లైనా మనం కూడబెట్టొచ్చు అని నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను 2012కి నా కోర్స్ అయిపోతే అప్పటి నుంచి నేను జాబ్స్కి ట్రై చేస్తూనే ఉన్నా. చేసి చేసి నాకు అలుపు వచ్చేసి ఎవరు అడిగినా ఎందుకు జాబ్స్కి అప్లై చేయట్లేదు నువ్వు ఇప్పుడంటే, నాకు జాబ్ వద్దు, నేను ఒకరి కింద నేను బానిసంగానే బతకాలి, కానీ నాకంటూ స్వాతంత్రం రాలే. ఇంకా స్వాతంత్రం అనేది వచ్చింది కానీ నాకు ఆర్థిక స్వాతంత్రం అనేది రాలేదు. ఇంకా నేను ఇంకా ఈ జాబ్స్కి రాజీనామా చేస్తాను, నేనైతే జాబ్లకు అప్లై చేయను, నాకు వెస్టేజ్ అనే జాబ్ నాకు గౌతమ్ బాలి సార్ ఇచ్చారు, ఆ జాబే నేను చేసుకుంటాను అని చెప్పి చాలా మందికి నేను అదే చెప్తున్నా. మా ఫ్రెండ్స్ కూడా నీకు పిచ్చి పట్టిందిలే అంటున్నారు. నేను పిచ్చిదాన్నైనా నేను రిచ్ దాన్ని అవుతాను ఒక్కొక్క టైంలో. నేను పిచ్చిదాన్నే అనుకుంటారు మీరు, ఒకసారి రిచ్గా అయినప్పుడు అప్పుడు నన్ను చూస్తారు మీరు అని నేను చాలా మందికి, మా ఫ్రెండ్స్కి మాటల్లోనే నేను మాటలు వదిలేసేదాన్ని. అయినా కూడా వాళ్ళు కామ్గా ఉండేది. మమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటావా అని చెప్పి అంటా ఉంటే ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాను అని నేను చెప్తా ఉండేదాన్ని. ఇంకా ప్రతి ఒక్కరు కష్టపడదాము.
ప్రతి ఒక్కరి ఆశయాలన్నీ ప్రతి ఒక్కరికి లగ్జరీ అయిపోయింది వెస్టేజ్ లో. బ్యాంక్ గోల్డ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. నాకు కూడా కొన్ని ఆశయాలు ఉన్నాయి, కానీ వెస్టేజ్ లోనే నేను తీర్చుకోగలనని నాకు చాలా నమ్మకం వచ్చింది. మేము గోల్డ్ డైరెక్టర్ వరకు వచ్చామంటే అందరి సపోర్ట్ ఉండడం వల్ల, అందరు గొప్ప గొప్ప లీడర్లు మన వింజమూరు టీంలో రావడం వల్ల, మా సార్ కష్టాలన్నీ ఇప్పుడు చాలా వరకు నయమైపోయినాయి అనుకుంటే. చాలా గాయంతో ఉన్నాడు మా సారు. ఆ గాయం కొంచెం 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 మానుకుంటా ఎక్కడి దాకా వచ్చారు. ఇంకా కూడా మా సారు ఇంకా వెనక్కి తిరిగేదైతే ఉండదు. వెస్టేజ్ నే పట్టుకొని గట్టిగా, ఇంట్లో వాళ్ళు ఎన్నన్నా ఎన్ని చేసినా వీడు ఎదవ అన్నా కూడా మా సారు తుడుచుకొని పోయే రకమే. కానీ నేను భారీగా చెప్తున్నాను మీ అందరి ముందు, నేనైతే ఏ రోజు మా సార్ని దూషించలేదు, ఒక్క మాట కూడా అనలేదు. కానీ మనసులో వాళ్ళు అన్నదైతే నేను చాలా బాధపడ్డా. కొన్ని నాకు చెప్పేవాళ్ళు, కొన్ని నాకు చెప్పలేదు అనమాట సారు. నేను కూడా మా అత్త వాళ్ళకి కొన్ని చెప్పలేదు. కానీ మా సారు పడే బాధలు 9 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తానే ఉన్నా. ఒక భారీగా నేను కూడా చాలా ఆ కష్టపడ్డా. సారు పడ్డ కష్టాలన్నీ చూస్తానే నేను కూడా భరిస్తా వచ్చిన. కానీ నాకేందంటే ఏదన్నా నాకు తెలిసింది మన అనుకుంటే మాత్రం చాలా లోతుగా ఆలోచన చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా. అందుకని మా సార్ నాకు చాలా చెప్పేవాళ్ళు కాదు. చాలా వరకు మా సారే దిగమింగుకుండేవాళ్ళు. ఎప్పటికైనా మా సారు కష్టపడి దాన్ని గెలుస్తారని నమ్మకం నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నది. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు సహజంగా కుటుంబంలో అందరూ ఒకే బిజినెస్ చేయడం చాలా అరుదు. భర్త జాబ్ చేసేవాళ్ళు, భర్త బిజినెస్ చేస్తుంటే భార్య ఇంట్లోనే ఉంటూ వంట చేసేయడం అంతవరకే ఉంటుంది. మీరు ఈ బిజినెస్ లో భాగం అయ్యి ఈ పోరాటంలో మీరు కూడా భాగం అవ్వడం, ఇట్స్ రియలీ వెరీ హ్యాపీ టు పార్ట్స్ ఆఫ్. మేము ప్రసాద్ దగ్గర మేము ఉండడం చాలా గర్వంగా ఉంది. ఇంకొక థ్యాంక్ యూ సో విషయం, మచ్ మేడం. చెప్పండి చెప్పండి, మాట్లాడండి. మొన్న 1 వీక్ వీళ్ళు క్యాంప్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను ఒంటరిగా ఉన్నాను అని ఎవరైనా అన్నప్పుడు కూడా నేనైతే బాధపడలేదు. కానీ మా సార్ ఏమి తిరగడానికి వెళ్ళలేదు కదా, ఈ వెస్టేజ్ ఫీల్డ్ వర్క్ గురించి అందరికి తెలియజేయాలి. ఒక లీడర్ గా ఉన్నప్పుడు అందరికి చెప్పాలి కదా. మనం ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి మంచి విషయాలు తెలియదు కదా అని చెప్పి నేను కూడా మా సార్ని అయితే ఏమనలేదు, ఇంకా ఎంకరేజ్ చేశాను. కాకపోతే నాకు ఎక్కడున్నా పలానా చోటు ఉన్నాను బాగున్నానని ఒక ఫోన్ కాల్ మాత్రం చాలనుకున్నా నేను. కానీ బైక్ జర్నీ కదా, ఎలా ఉంటుందో ఏమని ఒక టెన్షన్ నాకు. అంతే సార్, ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటది. దాన్ని చేదు ఉంటది, తీపి ఉంటది, రెండు ఉంటాయి. చేదని చెప్పి మనం దాన్ని వదిలేయకూడదు, తీపి అని చెప్పి దాన్ని ఆస్వాదించకూడదు. రెండుని మనం ప్రేమించాలి. రెండుని ప్రేమిస్తేనే మనకి మధురంగా ఉంటది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు భూదేవంత ఓపిక ఉంది కాబట్టి ప్రసాద్ సారు ఈ ఎక్కడికైనా తిరిగి రాగల సత్తా ఆయన దగ్గర ఉంది. మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు గోల్డ్ డైరెక్టర్ వరకు వచ్చి ఎంతో ఒక టీంలో చాలా మంది లీడర్స్ గా తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విత్ యువర్ పర్మిషన్ విల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్. సో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ విల్ టేక్ ది ఫీడ్బ్యాక్. మొదటగా వింజమూరు టీం మెంటర్ గౌడ్ భాష గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. భాష సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అందరికి. చాలా రోజుల తర్వాత వింజమూరు టీం జూమ్ మీటింగ్ లోకి ఎంటర్ అయ్యాను. ఈ రోజే వచ్చాను ఊరు నుంచి. నేను తిరుపతిలో ఉన్న ప్రసాద్, ఆర్కే, కేశవ ఈ బ్యాచ్ అంతా బెంగళూరు వెళ్ళేటప్పటికి, సో వెళ్ళలేకపోయాను. రాజు చెప్పినట్టు బైక్ మీద వెళ్ళటం అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్న పనే, కానీ రిస్క్ తీసుకోవడానికి ప్రసాద్ ముందుంటాడు. ఇందాక ఒక మాట అన్నావమ్మా, కష్టం ఉన్న దగ్గరే సుఖం ఉంటుంది. అది 100% రైట్.
ఒక మొక్క ఎదిగి మహావృక్షంలాగా మారాలంటే ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కోవాలి. ప్రకృతి నుంచి, చీమల నుంచి, గాలివాన నుంచి, మేకపిల్లల నుంచి రక్షించుకొని తనకు తాను మాడిఫై చేసుకుంటూ ఎదిగితేనే మహావృక్షం అవ్వగలదు, 10 మందికి నీడనివ్వగలదు. ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న అవహేళనలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత కరెక్ట్ గా ఉన్నా, ఏం చేస్తున్నా కూడా వేలెత్తి చూపేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు ఉంటానే ఉంటారు. అది సహజం. ఎలాంటి వెక్కిరింతలు లేవు, అవమానాలు లేవు అనుకుంటే మనం ఏం చేయట్లేదని అర్థం. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏదన్నా చేస్తున్నామంటేనే మనకు శత్రువులు తయారవుతారు, మిత్రులు తయారవుతారు, అవమానాలు కూడా ఎదురవుతాయి. ఏది చేయని వాళ్ళకి ఏది ఉండదు కదా. రెండోది, ప్రసాద్ని ఎవరన్నా వెధవన్నా పట్టించుకొని రకం ప్రసాద్ అన్నావు. ప్రసాద్ని అంత సాహసం చేసి ఎవరు అన్నమ్మా, ఎందుకంటే అతను అపకారి కాదు. కాబట్టి ఇంతకు ముందు ప్రసాద్ దగ్గర కొన్ని లేని క్వాలిటీస్ ఉండేటివి అనమాట. అవి ఈ మధ్య వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత దాదాపు కట్ అయిపోయాయి. ఇబ్బంది లేదు, కష్టపడతాడు, మోసం చేసే వ్యక్తి కాదు. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రసాద్ నాకు తెలుసు. నేను షేర్ మార్కెట్ రన్ చేసినప్పుడు ఆర్కే ప్రసాద్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆఫీస్లోనే డబ్బులు అలా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఆఫీస్లో డబ్బులు అలా వదిలేసి, ఆఫీస్ ప్రసాద్ ఆర్కే ఉంటే, ప్రసాద్ ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో నాకు గాలికి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. చాలా మంది అనేవాళ్ళు, అబ్బాయి ఎవరో మీకు తెలియదు కదా, కొత్త పరిచయం, అలా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా అని. నేను చెప్పేవాడిని, ఏదన్నా జరిగితే మనిషి గురించి తెలుసుకోగలం, ఏది జరగకుండా తెలుసుకోలేం కదా. మాకు లేని బాధ మీకెందుకు అని. ఎక్కడ వేసిన వస్తువు అక్కడే ఉండేది. సో ఆ సిన్సియారిటీ చాలు ప్రసాద్కి మనం సర్టిఫై చేయడానికి. సో ప్రసాద్ విస్టేజ్లో ఎన్నుకున్న తప్పుడు ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ప్రసాద్ కోసంగా నేను వెస్టేజ్ని అధ్యయనం చేశా. నెట్వర్క్ బిజినెస్ చాలా ఉన్నాయి కదా. నెట్వర్క్ బిజినెస్ అనే కంటే మంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చాలా ఉన్నాయి కదా. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లలో లాభం ఏంటి, నష్టం ఏంటి అని లోతుగా వెళ్ళినప్పుడు అనేక బిజినెస్లు కొంతవరకే ఆదాయాన్ని ఇస్తాయి మనిషికి. కానీ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మాత్రం ఆదాయం, మనం ఉన్నా లేకున్నా ఆదాయం ఉంటుంది. అంటే పాసివ్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఎలాంటి నష్టం లేదు, ఎవరిని మోసం చేయాల్సిన పని లేదు. రైతు ఎలాగైతే కష్టపడి సంపాదించుకొని ధాన్యం గింజలు ఇంటికి తెచ్చుకుంటాడో, సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో విస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో కూడా నిజాయితీగా కష్టపడి 4 రూపాయలు ఇంటికి తెచ్చుకోవచ్చు. అది గౌరవప్రదమైన ఆదాయం. ఇవన్నీ అన్న తర్వాత ప్రసాదం కూర్చోవడం మాట అన్న, అది కూడా ఫోన్లో. రాత్రి 9:45 టైం. ప్రసాద్ ఎన్నో చేసావు, ఎక్కడెక్కడో తిరిగావు, ఎంతో మందికి ఉపయోగపడ్డావు. అంటే అప్పుడు గతంలో ఏం జరిగేదంటే, ప్రసాద్ కొంచెం ఖాళీగా ఉన్నాడు కాబట్టి కొంచెం హుషారుగా ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాద్ని వాడుకోవడానికి చూసేవాళ్ళు. అది శారీరకంగా కావచ్చు, మనకు ఏదైనా పని చెప్తే చేయించుకోవడం, ఇంకో పనికి పంపించడం, ఇలా ఉపయోగించుకునేవాళ్ళు అబ్బాయిని. ఉపయోగపడేవాడు కూడా. సో దీనివల్ల నష్టమా లాభమా, నాకేమైనా వస్తుందా కాదన్న ఆలోచన లేదు. అతనికి ఎంతసేపుడికి చైల్డ్ మెంటాలిటీ అనమాట. టయానికి ఏదో ఒకటి అంత దొరికిందా, లేదు నన్ను ప్రసాద్ నువ్వు సూపరు, అది చేస్తావు ఇది చేస్తావు, నువ్వు పొంగిచ్చారా, బయటికి తీసుకెళ్లారా, ఇదే జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో చెప్పా, ప్రసాద్ మంచికో చెడుకో విస్టేజ్లో నువ్వు అడుగు పెట్టావు. చివరి ఊపిరి ఉన్నంత వరకు ముస్సురోడు అయిపోయి మంచంలో పడి క్లైమాక్స్కి వచ్చేదాకా విస్టేజ్ వదిలిపెట్టబాకు, డిసైడ్ అయిపోని చెప్పాను నేను. ఆ మాట కట్టుబడిపోయాడు ఫిక్స్గా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ మాట చెప్పిన తర్వాత, ప్రసాద్ నేను కూడా నీకు సపోర్ట్ ఇస్తాను అని కూడా చెప్పా. అనుకున్నట్టుగానే ప్రసాద్ అడుగుతా ఉన్నాడు. కానీ నేను జస్ట్ ప్రసాద్కి నా ఫ్రెండ్స్ని వాళ్ళని పరిచయం చేసేవాడిని. ప్రసాద్ ఏదో మాట్లాడతారంట, మీరు మాట్లాడండి, ఇలా కాదు అన్న సంగతి అని చెప్పేసి నిద్రపోతా ఉంటే ఫోన్ లాక్కుని ఐడి జనరేట్ చేశాడు. చేసి నేను ఏమీ చేయకున్నా కూడా నాకు నా ఐడిలో మెంబర్స్ని చేర్పించడాలు, తర్వాత వచ్చేసి నా ఐడి గ్రోత్ పెంచడాలు, దాదాపు నేను డైరెక్టర్ హోదాకు వచ్చేదాకా కూడా, డైరెక్టర్ ఏంది ఇప్పుడు సిల్వర్ అయినా కూడా నాది ఏమీ లేదు. కాకపోతే నోరే నాది, పరిచయాలు నా అంతే. కష్టమంతా ప్రసాద్దే. ప్రతి ఒక్కళ్ళని ఇలాగే నెట్టుకుంటూ వస్తున్నాడు, అందరినీ లీడర్స్గా తయారు చేస్తున్నాడు. ఏ ఫీల్డ్లో కూడా ఇది రాదు నాకు తెలిసి. అంటే మనం ఎదుగుతూ పక్క వ్యక్తి ఎదుగుదల కోరుకోవడం, పక్క వ్యక్తిని కూడా మనతో పాటు ఈక్వల్గా ఎదిగేలాగా చేయటం అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లోనే ఉంది. అది విస్టేజ్ ప్లాట్ఫామ్లో ఇంకా సూపర్, దానికి ఏం తిరుగులేదు. అధైర్యపడాల్సిన పని లేదు రాజీ మేడం. నేను చెప్తున్నాను, ఈ దేశ రక్షణలో భాగంగా భార్య బిడ్డల్ని వదిలేసి సరిహద్దులో కాపలాగేస్తే సైనికుల పక్కన భార్యలు ఉండరు. వీళ్ళు కూడా దేశ సేవ చేస్తున్నట్టే ఇంట్లో ఉండి, అవునా కాదా? కాబట్టి ప్రసాద్ చేసేది ఒక యుద్ధం. ప్రసాదే కాదు, ఈ విస్టేజ్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ప్రతి ఒక్కళ్ళు చేసేది ఒక యుద్ధమే. ఒక స్థాయికి వచ్చే వరకు తప్పదు. ₹1,00,000 దాకా 50,000 దాకా ఆట అనేది, 50,000 తర్వాత ఆట విస్టేజ్ అంటారు కదా ఎంఎస్ఆర్. అలాగే ఒక స్థాయికి
అంటే ఇప్పుడు మనం మెటల్ రోడ్లో ప్రయాణం చేస్తున్నాం, గతుకుల రోడ్డులో బండి పంచర్లు అవుతాయి, దాంట్లో పెట్రోల్ అయిపోతుంది, మళ్ళీ సైకిల్ అడుక్కొని తెచ్చుకోవాలి, ఎత్తు తంటాలు పడుతూ 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 పోతున్నాం. హైవే ఎక్కామనుకోండి ఇంకే అడ్డంకి ఉండదు. టీంలో ఉన్నటువంటి అందరు సభ్యులు హైవే ఎక్కడం ఎంతో కాలం లేదు. ఎందుకంటే వింజమూరు టీంకి చెక్కులు రావడం తక్కువేమో, నేను ఒప్పుకుంటా, దానికి ఇబ్బంది లేదు. చెక్కులు రావడం తక్కువే, ఆదాయం రావడం తక్కువే. కానీ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తం మీద ఇంతమంది లీడర్లు తయారైనటువంటి ఇది ప్లాట్ఫామ్ వింజమూరు ప్లాట్ఫామ్ తప్ప వేరే ఎక్కడా లేదు నాకు తెలిసి. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. త్రోట్ విస్టేజ్ ఎంత చోట్ల ఉందో అన్ని చోట్ల వెటరీ సెల్వి వాళ్ళ అసోసియేషన్ కానివ్వండి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కానివ్వండి, జస్ట్ ఒక చిన్న అప్పుడే పుట్టిన బిడ్డ లాంటి వింజమూరు టీం నుంచి ఇంతమంది లీడర్లు రావటం నాకు తెలిసి జరగాల. రేపు నెలలో పై వచ్చిన నెలలు ఇంకొకసారి ఇద్దరు ముగ్గురు ఒకేసారి డైరెక్టర్లు అయిపోయారు అనుకోండి, అది ఇంకా హైలైటే కదా. కాబట్టి మనం ఎక్కడా తక్కువలో లేము, ఎక్కడ నిర్లక్ష్యంగా కూడా వివరించట్లేదు. బేస్ బలంగా వేసుకుంటూ వెళ్తున్నాం. ఈ బేస్మెంట్ బలంగా వేసుకుంటూ వెళ్ళే క్రమంలో కొంచెం లేట్ అవుద్ది బిల్డింగ్ పూర్తయ్యేదానికి. గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయితే ఇంకా కంప్లీట్ ఎన్ని ఫ్లోర్స్ అయినా ఎత్తుకుంటూ వెళ్ళొచ్చు. నిరాశ అనేది వదిలేయండి, నిస్పృహ అనేది వదిలేయండి. మంచికో చెడుకో ప్లాట్ఫామ్ దొరికింది, ఫాలో అయిపోతున్నాం. చివరి దాకా దాని అంతా తేల్చుకుందాం. ప్రసాద్లో ఈ స్పోర్టివ్నెస్, ఈ చురుకుదనం, ఈ కసి, ఈ పట్టుదల ఉన్నంత వరకు వింజమూరు టీంకి ఇబ్బంది లేదు. మనలో అందరూ ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు, నోరుండే వాళ్ళు ఉన్నారు, ఓపికండే వాళ్ళు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు మన టీంలో ఉన్నారు. అందరూ ఒక మాట మీద వెళ్తున్నారు. వింజమూరు టీంలో ఎలాంటి మైనస్ లేదు ఖచ్చితంగా చూడాలంటే. అన్ని రకాల ఫీల్డ్, రైతు ఉన్నారు మనకి రఘురాముడు సారు, అన్ని రకాలుగా ఇప్పుడు అన్ని సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకొని అవతల వాళ్ళు కూడా మనం చెప్పే పరిస్థితికి వచ్చేసాం ఈరోజు. కాబట్టి ముందు నాలెడ్జ్ ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కడ ఫెయిల్ అవుతారంటే లాంగ్ టైం వేచి ఉండలేకపోవడం, రెండోది ఆ నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల అవగాహన లేకపోవటం, మూడోది తొందరగా డబ్బు రాలేదే అని బాధపడి డ్రాప్ అయిపోవటం, నాలుగోది వచ్చేసి ప్రొడక్ట్స్ మీద నాలెడ్జ్ లేకపోవటం, ఐదోది వచ్చేసి ఎవరన్నా ఏమన్నా అన్నారు ఊరగా తిరుగుతున్నారా డబ్బాలు సంచులు పట్టుకొని, సబ్బులు అమ్ముకుంటా, పేస్ట్ అమ్ముకుంటా, మందులు అమ్ముకుంటా, నీకు రూపాయి వచ్చేది లేదు, పాడు లేదు, దేనికి ఇదంతా చెప్పి నిరుత్సాహపడటం. ఈ ప్రసాద్ సంఖకు తగిలి, ప్రసాద్, ఆర్కే, కేశవ, ఈ మన ఇంజమూరు టీంలో ప్రతి ఒక్కరూ ఒక లీడరు బ్యాగ్ తగిలించుకొని ఎక్కడైతే ఇళ్ళకెళ్ళి డెమోలు ఇస్తూ, ఇళ్ళకెళ్ళి హోమ్ మీటింగ్స్ పెడుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నారో, ఎవరైతే బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారో ఆ బ్యాగ్ పవర్ ఇప్పుడు తెలియదు వాళ్ళకి. ఆ బ్యాగ్ పవర్ తెలియడానికి కొంతకాలం టైం పడుతుంది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఒక రోజుతో జరిగినాయి కాదు, దాని టైం పడుతుంది, టైం వస్తుంది. విజయం వచ్చేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చి ఊళ్ళను కొట్టుకొని వెళ్ళేటప్పుడు, లేకపోతే పెద్ద వర్షం వచ్చి భూదేవిని తడిపేటప్పుడు ఉక్క పోస్తుంది, గాలి ఆడదు, ఊపిరాడినంతగా అయిపోతుంది ప్రకృతి. ఆ తర్వాత ఒక్కసారిగా వర్షం రిలీజ్ అయ్యి చల్లబరుస్తుంది. మన పరిస్థితి కూడా అంతే, ఎలాంటి నిరుత్సాహం. కాకపోతే ప్రసాద్కి, ఆర్కేకి పదే పదే రిక్వెస్ట్ చేసేదంటే లాంగ్ జర్నీలు బైక్ మీద సాహసాలు చేయొద్దు అంటాను నేను. అదొక్కటి అండర్లైన్ చేసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనకేదో శక్తి వస్తే తొందరలో కొనుక్కుందాం, 4-wheeler తీసుకుందాం, 100% తొందరలో తీసుకుందాం. మనకేమి వెస్టేజ్లో చెక్కులు వచ్చి తీసుకోవాల్సిన పని లేదు. ఏదో రకంగా తీసుకుందాం, టీం అందరం కలిసి వెళ్ళేదానికి సేఫ్టీగా ఉపయోగపడుతుంది. ఆ రోజు కూడా ఎన్నో రోజులు లేదు, కలిసి పనిచేద్దాం, కష్టపడదాం. ఫస్ట్ నిరాశ, నిస్పృహ, పక్కనోడు ఏమన్నా అనుకుంటాడేమో అన్నటువంటి ఫీలింగ్ తీసేయండి. ఎందుకంటే మనం ఎవరు తప్పు చేయట్లేదు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇలా ఉంటుంది అని నేర్పిస్తున్నాం. దొంగతనం చేయట్లేదు, మోసము చేయట్లేదు, ఇంకెందుకు భయపడాలి. హ్యాపీగా వెస్టేజ్ యూనిఫామ్ కూడా చూడండి చక్కగా ఉంటుంది, తెల్ల చొక్క వైట్, పైన వైటే ఉంటుంది, మన అందరి మనసులో లోపల కూడా వైటే ఉంటుంది. ఎక్కడ టార్చ్ లైట్ పెట్టి వెతికినా వింజమూరు టీంలో తప్పు చేసేవాళ్ళు కానీ తప్పుడు వాళ్ళు కానీ లేరు. ధైర్యంగా గర్వంగా చెప్తున్నా నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటు జరుగుతూ ఉంటే అప్పుడే ఖండిస్తా నేను. అన్ని ఎక్కడికక్కడ సెట్ అవుతున్నారు. ఒక మాట అంటే రెండోసారి ఆ మాట అనిపించుకునే పరిస్థితి లేకుండా సెట్ అయిపోతున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే. అన్నిటికంటే వండర్ ఏం తెలుసా, ప్రపంచ వింతల్లో ఇది ఏదో వింత అని చెప్తా నేను. ప్రసాద్ మాటలు కంట్రోల్ చేసుకోవడం ఎంత పెద్ద మార్పు, అది సాధ్యపడేదా? మా ఫ్రెండ్స్కి ప్రసాద్ ఫోన్ చేస్తే ప్రసాద్ ఫోన్ భయపడి ఎత్తేవాళ్ళు కాదు. ఎందుకంటే స్టార్ట్ చేస్తే గంట మాడతాడు, ఏదో ఒకటి కొత్తగానే ఉంటుంది సంబంధం లేకుండా. అలాంటిది ఈరోజు ప్రసాద్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంత మారిపోయాడు ప్రసాద్, 2 ముక్కల్లో చెప్పేస్తున్నాడు సబ్జెక్టు, 1 నిమిషం లోపలే మాట్లాడేస్తున్నాడు, అఫీషియల్ గా పలకరిస్తున్నాడు. ఇది మామూలు మార్పు కాదు, ఇది
ఎవరైనా సరే మనం వ్యక్తిగతంగా మనకు మనం మార్పు చెందితేనే సమాజాన్ని మార్చగలం. ఖచ్చితంగా వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ సమాజాన్ని మార్చేదే. క్రమశిక్షణ, టైం పంక్చువాలిటీ నేర్చుకుంటున్నాం. ఎదుటి వ్యక్తికి నచ్చజెప్పడం నేర్చుకుంటున్నాం. ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూసి మనం ఎదగడం నేర్చుకుంటున్నాం. మనను పక్కుండే వాళ్ళని ఎదగడంలో సహాయపడుతున్నాం. మరి ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ ఏముంది? ఏదైనా సరే నెట్వర్క్ బిజినెస్ అర్థం చేసుకోవడానికి 2 years పడుతుంది. తొందరపడి ఎవరు అది రాలేదు, ఇది రాలేదు, చెక్కు రాలేదు, ఎవరో కొంతమంది ₹1,00,000, 2,00,000, 3,00,000, 50,000 తీసుకుని అంటారు మీకు చెక్కులు రాలేదు, గిక్కు రాలేదని. చెక్కు ప్రామాణికం కాదు, గుర్తుపెట్టుకోండి. మన శ్రమ, శక్తి వంచన లేకుండా మన పట్టుదల, శ్రమ తోడైతే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఫలితం ఎంత ఆలస్యంగానే రానివ్వండి. చైనా వాడు ఒక సామెత చెప్తాడు, మీ దేశంలో మీకు 10 సంవత్సరాల ప్రణాళిక ఉంటే పళ్ళ ఊరి నాటండి, లేదు ఒక 50 సంవత్సరాల ప్రణాళిక ఉంటే పళ్ళ మొక్కలు నాటుకోండి. 100 సంవత్సరాల ప్రణాళిక ఉంటే నీ దేశంలో అందరికీ చదువు చెప్పి తెలివిగల వాళ్ళని చెయ్యి అని. మంది 100 years ప్రణాళిక, 3 తరాల ప్రణాళిక అని చెప్తున్నాం మనం. వేగంగా గబగబా నెలకు 2 నెలలకు 50,000 చెక్కు పెరిగిపోయి ఆ తర్వాత పడిపోయే కంటే ఒక్కొక్క మెట్టు ఎక్కదాం పైకి, నష్టమే ఉంది. నాలెడ్జ్ అంత సంపాదించుకుంటే, మనం ఎంత నేర్చుకుంటే అంత ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎలాంటి దిగులు లేదు. ప్రసాద్ కానీ, రామకృష్ణ కానీ, లక్ష్మణ్ కానీ, కేశవ్ కానీ, రఘురామ సార్ కానీ, ఎవరైనా మన టీంలో ఎంటైర్ పేరు పేరున చెప్తున్నాను, యుద్ధానికి వెళ్లే సైనికులతో సమానం. ఇంకో కేటగిరీ చెప్తే అర్ధరాత్రి మోటార్ వేయడానికి వెళ్లే రైతుతో సమానం మనం. రైతు అర్ధరాత్రి చీకట్లో పాములు తేళ్ల కూడా లెక్క చేయకుండా ఎందుకు వేస్తాడు మోటార్ వెళ్ళి? పంటను కాపాడడానికి, ఆ పంటతో పట్టెడు అన్నం సమాజానికి పెట్టడానికి. అదే కేటగిరీలో ఉన్నాం మనం. ఎలాంటి నిరుత్సాహం వద్దు, ముందుకెళ్దాం ధైర్యంగా. ఇందులో నిజంగా రాజీ మేడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. చాలా మంది రివర్స్ కేటగిరీలో వస్తారు, నువ్వు చేసిన కాడికి చాలు, ఏదో ఉద్యోగం చూసుకో, నెలకు 10,000, 5,000 వస్తే గడిచిపోద్ది జీవితం అని. కానీ ప్రసాద్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చేపట్టిన వృత్తిని కూడా గౌరవిస్తూ సహకరించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ సాధ్యపడదు. మీకు ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామా నేను. నీకే కాదు, థ్యాంక్ టీంలో యూ ఉండే సార్. ప్రతి ఆడబిడ్డకి అభినందిస్తున్నా. ముందుకెళ్దాం అందరం కలిసికట్టుగా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ అందరికీ. Thank you so much, sir. We are pleasure to have you today. మీరు మీ సందేశం చాలా చక్కగా ఇచ్చారు. ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకుని 2 మాటలు మాట్లాడండి సార్. All of you, good morning. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ నాకు కూడా మాటలు రావడం లేదు. ఏదైతే ఎలా మాట్లాడాలో, ఏమన్నా మాట్లాడే తప్పు ఉంటుందో అని నేను కూడా ఆలోచించి మాట్లాడుతున్నాను. పాసా సార్ చెప్పిన ప్రతి మాటలు, ఏదైతే లాంగ్ జర్నీ అని చెప్పారు, ఆయన మాట ఖచ్చితంగా తీసుకుంటాను. అదేవిధంగా మేడం రెప్కా మేడం చాలా చక్కగా, ఇంత బాగా ఇంత చక్కగా ఇన్ని రోజుల దాకా లోపల పెట్టుకొని ఇప్పుడు చెప్పలే, ఇప్పుడు ఈరోజు జూమ్ చేస్తానని చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. జూమ్లో ఎంతోమంది ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి ఒక సపోర్ట్ అవుతారు కదా. ఇప్పుడు మేడం మాటలు విన్న తర్వాత నాకు అనిపిస్తుంది, మేడం అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మేడం కూడా నడిపించగలదు, ఒక టీంని సపోర్ట్ చేసి నడిపించగలంత శక్తి మేడంలో కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు దాకా ఓపిక ఉండి అందరూ కూడా విన్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేశవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చాలా అదృష్టవంతులు రిబికా ప్రసాద్ గారు కూడా. సో నెక్స్ట్ ఫ్యూ పీపుల్ మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే టైం చాలా అయింది. సమన్ సార్ వెళ్ళిపోయారా? సరే, ఓకే సార్. మమతా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా కష్టాలు పడి కూడా వెస్టేజ్ నే చేయాలని నిర్ణయించుకున్నారు మేడం. మంచి గోల్ ఎంచుకున్నారు మేడం.
మీరు చేదని వదిలేయకూడదు, తీపని ఆహ్వానించకూడదు. చేదు తీపుని ఆహ్వానిస్తేనే అమృతం అన్నారు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఈ డిసెంబర్ కనుగొన్న గోలు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్యామల మేడం, గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా బాగా మాట్లాడారు మేడం. మీరు చెప్పిన దాంట్లో జాబ్కి అప్లై చేయలేదని